నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్నటువంటి ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడని సమాచారం అందుతోంది. ఆ కుర్రాడి చేతులకి కాళ్ళకి కూడా గాయాలయ్యాయని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు మార్క్ శంకర్. మరి మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్ పయనం అయ్యారు. అండ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి వారి బ్రదర్స్ నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర నుంచి కూడా ఆయనకు సంబంధించి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మార్క్ శంకర్ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయంపై వారంతా కూడా ఆరా తీస్తూ ఉన్నారు. స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి కాళ్ళకి చేతులకి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక అక్కడే ఊపిరితిత్తుల్లో కూడా పొగ కూడా వెళ్ళిపోవడంతో ఇబ్బందులకు గురయ్యాడు ఆ బాబు అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక మార్క్ శంకర్ని ఇమ్మీడియట్గా అంటే హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం కూడా అందిస్తున్నారు. ప్రస్తుతానికి అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఆ తదనంతర పర్యటనలన్నీ కూడా నిలుపుదల చేసి సింగపూర్ వెళ్ళాలని విశాఖ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అలాగే అధికారులు, నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకు సూచించారు, ఆయనకు సలహా ఇచ్చారు. వెంటనే బయలుదేరుతున్నారు. అరకు సమీపంలో ఉన్న కూరిడి గ్రామంలో ఆయన ఆ గ్రామాన్ని సందర్శిస్తారని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న ఆల్రెడీ మాట ఇచ్చానని, కాబట్టి ఆ మాట ప్రకారం ఆ గ్రామం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకుంటారని పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఇంతకుముందే. అయితే ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకి ఏర్పాట్లు చేసినందున వాటిని కూడా పూర్తి చేసి వెళ్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. మరి మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరి కూడా వెళతారు. మార్క్ శంకర్ ప్రస్తుతానికి అక్కడ స్కూల్లో చదువుకుంటూ ఉన్నాడు. అక్కడ స్కూల్లో జరిగినటువంటి ఓ చిన్నపాటి అగ్ని ప్రమాదంలో భాగంగా ఆ మార్క్ శంకర్కి కాళ్ళు చేతులు కూడా గాయాలయ్యాయని మనకు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి అక్కడ స్కూల్ నుంచి కూడా వాళ్ళు సమాచారం అందించడంతో వెంటనే ఇటు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే అటు పర్యటనలో ఆల్రెడీ అధికారిక పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన అన్నీ ముగించుకొని అన్నీ రద్దు చేసుకుని సింగపూర్ పర్యటనకు అయితే బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉండబోతోంది, ఏమిటి పరిస్థితి అనేది తెలుసుకోవడానికి ఆ కుర్రాడి చేతికి కాళ్ళకి గాయాలయ్యాయని తెలుస్తోంది. అలాగే ఊపిరితిత్తుల్లో కూడా పొగ వెళ్ళింది అంటున్నారు. అసలు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏమిటి, అగ్ని ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది అనేది కూడా, అంటే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళడం అంటే అఫ్కోర్స్ చిన్న పిల్లాడు కాబట్టి ఆ స్థాయిలో ఇబ్బంది పడ్డాడా, బాధపడ్డాడా అనేటువంటి కూడా విశ్లేషణలు జోరందుకున్నాయి. అయితే ఆ జరిగిన ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది అనేది కూడా తెలియక వీరంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కంగారు పడుతూ హుటాహుటిన సింగపూర్ చేరుకోవడానికి వెళుతూ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ సోదరులైన మెగాస్టార్ చిరంజీవి, అలాగే నాగబాబు, వారి వదినలు అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే వారంతా కూడా ఒకంత ఆదుర్దాలోనే ఉన్నారు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు. అధికారిక ప్రకటన వస్తే కనుక బాబు ఆరోగ్యం ఎలా ఉంది ఏమిటి అనేది తెలుస్తుంది. ఆల్రెడీ మంచి అధునాతనమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ బాబుకి ఆల్రెడీ సపరీలు చేస్తున్నారు. ట్రీట్మెంట్ కూడా కొనసాగుతోంది. చిన్న పిల్లాడు కాబట్టి ఊపిరితిత్తుల్లోకి వెళితే పొగ ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతుందని కూడా విశ్లేషణలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి వీరంతా కూడా సింగపూర్ హుటాహుటిన బయలుదేరడంతో ప్రస్తుతానికైతే మాత్రం ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. మొత్తానికి స్కూల్లో జరిగినటువంటి ప్రమాదంలో కాళ్ళకి చేతులకి గాయాలయ్యి తదనంతరం ఊపిరితిత్తుల్లో కూడా పొగ వెళ్ళింది అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనలు, తన ప్రోగ్రామ్స్ అన్ని రద్దు చేసుకుని హుటాహుటిన బయలుదేరారు సింగపూర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.